ப்ரோ வாட் ஹேப்பன்? அவங்க கிட்ட இருந்த డీల్ வந்துச்சு, ஆனால் ఇది ரொம்ப రిస్క్. ఏమంటున్నాడు రోడ్? వాళ్ళ దగ్గర నుంచి డీల్ వచ్చింది కానీ చాలా రిస్క్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే ఈ డీల్కి మనం వెళ్ళకూడదు. మరి ఎవరిని పంపిద్దాం? దీనికి మనకు తెలివైన తింగరోలు కావాలి. అరే రే రే, మనల్ని ఎవరో తలుచుకుంటున్నారా? బహుశా ఈ పర్స్ ఓనర్ అయి ఉంటాడు రా. అమ్మయ్య, బిల్లుకు డబ్బులు వచ్చేసినాయి కదరా. అన్ని కార్డులు తప్ప చిల్లర కూడా లేదు. పడు. తూ ఎదవ జీవితం. వాళ్ళకి అర్థమైతే చెప్పు. పురించిచ్చి అర్థమైంది. అప్పుడు ఇరువురు వెనక్కి తెలియం. వాళ్ళు తింగరులైనా ల్యాక్ చేస్తున్నారా? డిక్షనరీలో తింగరోలు అనే పదం వీళ్ళని చూసే రాసుంటారేమో. సరే, వాళ్ళ ఈ పని కరెక్ట్ అనిపిస్తే వెంటనే ఇక్కడ పిలుచుకోరండి. సరే కూపిటారా? ఏం భాష రావంది? తమిళ్ రా. ఓ, ఇప్పుడు ఏం చేద్దాం రా? డబ్బులు లేవు కదా. అయితే ప్లేట్లు కడుగుదామా? నోరు మూసుకో. అయితే పరిగెత్తు. తిన్నదంతా పరిగెత్తనికి అయిపోయిందిరా బాబు. అవురా మామ, అర్జెంటుగా పుట్టలు ఏదో ఒకటి వేయాల్సిందే. పొట్టలు ఏదైనా వేయాలంటే ముందు జోబులో ఉండాలి కదరా. అరే రే, నా దగ్గర ఉన్నట్టున్నాయిరా. 50 ఉందిరా. రే, ఇదేదో ముందే చెప్పింటే అక్కడ ఇచ్చి ఉండేవాళ్ళం కదరా. అక్కడిచ్చింటే ఇక్కడ ఉండేటివి కాదు కదరా. ఇప్పుడు చూడు, ఈ 50తో 100 రూపాయలకు సంబంధించిన ఫుడ్ తెస్తా. సరే పద. హలో బ్రో, చూసావారా 50కి ఎన్ని తెచ్చిన్నో? ఎంతరా? ఇది ఒకటి 5, 1, 2, 3, 4, 5 ఎంతరా? మరీ అంత సడన్గా అడిగితే కష్టము. 25. మనకే 25 బొక్క కదరా. 25 బొక్కెట్లరా? అదే కదా 25. మరి ఇంకో 25? దాంతోనే కదరా ఇది తెచ్చింది. రే, 50లో 2 25లు ఉంటాయి. ఒక 25 ఇది అయినప్పుడు మరి ఇంకో 25? ఆ 25తోనే కదరా ఇది తెచ్చింది. అరే పిచ్చ ఫ్రూట్, 50లో 2 25లు ఉంటాయి. ఒక 25 ఇది అయినప్పుడు మరి ఇంకో 25? మళ్ళీ పడిందిరా పంచు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మూసుకొని ఇవైనా తిందాం. పటు. వాళ్ళు మనల్ని చూస్తున్నట్టుందిరా. నీకు అలా అవునరా? అనిపిస్తుందా? మనల్ని అనుకుంటారా? జంప్. పద. వీళ్ళేంట్రా మన వెనకే వస్తున్నారు? అదేరా నాకు అర్థం కాకుంది. వీళ్ళేంట్రా మన వెనకే వస్తున్నారు? కొంపదీసి మనం కొట్టేసిన వస్తువులకు ఓనర్లు అనుకుంటా. ఏమోరా. అయితే జంపు. వీళ్ళేంట్రా బాబు, హాల్ స్టేషన్ కుక్కల కన్నా ఘోరంగా వెంబడిస్తున్నారు. అవునరా బాబు. ఏంట్రా భయం వేస్తుందా? భుజం ఇచ్చేసా? నేను కాదురా, నువ్వే వేసినావురా బాబు. డే, హలో బ్రో, ఇఫ్ ఐ ఎవర్ చైన్ గోల్డ్ ఆర్ పర్స్ ఐ విల్ గివ్ యూ. డోంట్ బీట్ హ్యాజ్.
విఆర్ స్మాల్ కిడ్స్. அதுலடா தம்பி நான் உனக்கு டீல் சொல்ல வந்தேன். స్నాప్ డీల్ వల్ల మేమేం ఆర్డర్ చేయలేదు. டேய் ஸ்னாப் டீல் இல்லடா உனக்கு டீல் சொல்ல வந்தேன்டா. అన్నా నీకు తెలుగు వచ్చా అన్న? వచ్చు. మరి ఇంతసేపు తమిళ్లో తణుకులాడుతుంటే చెప్పొచ్చు కదా అన్న? ఒక పెద్ద డీల్ ఉంది, అది మీరు మాత్రమే చేయగలరు. అయితే ఇప్పుడు మాతో డీల్ చేయాలన్నమాట. రే కొద్దిగా అధికమైంది తగ్గించుకోరా. రే ఇది కొద్దిగా కాస్ట్లీ డీలో, నువ్వు కూడా బిల్డప్ మెయింటైన్ చేయి. సరే మాతో రండి, తీసుకెళ్తాం. మేము ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాం. అడ్రస్ ఇవ్వండి, మేము వస్తాం. అడ్రస్ చెప్పలేము, నెంబర్ ఇవ్వండి, మేము వచ్చి పికప్ చేసుకుంటాం. 954. ఇదెక్కడిదిరా ఇంత కంపు కొడుతుంది? కొట్టేశారా? ఎవరి దగ్గర్రా? బిచ్చగాడి దగ్గర. అబ్బా బిచ్చగాడి దగ్గర ఇంత కాస్ట్లీ బట్టలా? వాడికి ఎవడో దానం చేసింటాడు. ఈ కోటేమో గాని కంపు మాత్రం అస్సలు భరించలేకున్నారా బాబు. దాందేముంది, పర్ఫ్యూమ్ వేసుకుంటా. అది అయిపోయిందిరా. అయితే ఏముంది, ఇలాగే వెళ్ళిపోదాం. నేను మాత్రం కంపు భరించలేకున్నారా. வாங்க. ఏంట్రా వంగమంటున్నాడు? దండేముంది వంగేసే పోలా. రే వాంగ అంటే ఒంగోమని కాదురా, రమ్మని. ఓ ఈ ముక్క ముందు చెప్పాలి. కొద్దిగా దూరంగా వాసన వస్తుంది. అరవద్రా బాయ్, స్టైల్గా నాడు. మా వాళ్ళు చెప్పారు మీరు చాలా తెలివైన వాళ్ళని. మా గురించి మాకే తెలియని దీడికట్టే తెలిసింది. ఒక పని ఉంది, అది మీరిద్దరు మాత్రమే చేయగలరు. ఏంటది? నేను ఇచ్చిన బ్యాగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ తీసుకొని రావాలి. అదేదో మీరే చేసుకోవచ్చు కదా, దానికి మేమెందుకు? அந்த பேக்ல காஸ்ட்லி ட்ரக்ஸ் இருக்கு. அது கொடுத்துட்டு காசு வாங்கிட்டு வரணும். రే వాళ్ళకి అర్థమేంటి చెప్పు. మేము ఇచ్చే బ్యాగ్లో కాస్ట్లీ డ్రగ్స్ ఉన్నాయి, అవి ఇచ్చి వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీసుకొని రండి. ఓ రిస్కీ అన్నమాట. అందుకే 2 ఇస్తాం. 2000? కనీసం 20,000 అని ఎక్స్పెక్ట్ చేసాం. తింగర్ సమస్యలు 20,000కి ఓకే చేసి. ఓకే, మీరు అడిగింది ఇస్తాం. ముందు బ్యాగ్ ఇవ్వండి. சரி வாங்கிட்டு வரேன். ఈసారి నాకు అర్థమైందిరా, సిగరెట్ తాగనీకి పోయిండు. నాకోటి చెప్పరా. ఇవి ఉంచుకోండి, అవసరం పడతాయి. అబ్బా మాకు షూట్ చేయడం రాదు. అవి కూడా పేలవు. మరి ఎందుకు ఇవి? తెలివైన వాళ్ళు కదా, తెలివిగా వాడుకోండి. ఓకే రేయ్ మాకు ఒక కోడ్ ఉంది. అయితే గింజలేసి పెంచుకోండి. అది కాదు, సిఓడి కోడ్. ఓకే ఓకే వాచ్ ద కోడ్. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? అదే నేను కూడా చూస్తున్నా. ఏంట్రా వీళ్ళు ఆడి కార్లు వస్తారనుకుంటే ఆటోలో వచ్చిండ్రు. వీళ్ళేనా? వీళ్ళేనేమో. వీళ్ళే అనుకుంటారా? ఏమో చూద్దాం పద. హలో, కోడ్ మర్చిపోయినారా? ఓ సారీ. వస్తుంది. అందరూ పక్కాగా తిరగండి. ఏదో స్టెప్ వేస్తాడు అనుకుంటా, జర్రా. అది కాదు పే, ఇది కోడ్. నెక్స్ట్ మీదే. ఓ సారీ. ఆగినాక ఎక్కండి. ఆయన కాకపోతే రన్నింగ్ లెక్తారా పోతావు. ఏయ్ కోడ్ చెప్పే. ఓ సారీ. జోజో పాప ఎడవాకు లడ్డు మిఠాయి తినిపిస్తా. ఇది కోడ్లో లేదే. ఏదో తినిపిస్తా అన్నారు కదా, అడిగి లడ్డు నాకు మిఠాయి. అయితే డబ్బు వద్దా? డ్రగ్స్ వద్దా? లెట్స్ ఎక్స్చేంజ్.
డోంట్ గో. ఓ సారీ. ఇంతసేపు అయినా తిరుగుతాం రా. రే మనం కాల్చు. నేను వీని కాల్చి ఉన్నాను కాల్చరా. రే వాని కాల్చేరా. చా వీళ్ళు నేను కలిస్తే వాడు నన్ను కాల్చడా? దీన్ని బట్టి మనకేం అర్థమైంది, ఎవరిని ఓడు కాల్చుకోలేడు. అయితే రింగా రింగా రోజెస్ ఆడదామా? రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, అషా బుషా ఆల్ గన్స్ డౌన్. రే బ్యాగులు రా. అరే బ్యాగ్ రా. అరే తీసుకో. అరే ఏమైంది వీడికి? ఎవడైనా సెప్టిక్ ట్యాంక్ లో బుక్ పెడతారా? కత్తులతో కాదురా, కోటు కంపుతో చంపేస్తా. పోయి బ్యాగ్ తెచ్చుకోపో. రే ఈ డ్రగ్స్ మనం తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చినా మనకి 20,000 ఇస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇస్తారేమో లేరా. ఇచ్చినా 20,000 ఇస్తారు. 20,000తో అడ్జస్ట్ అవుదామా లేదా 20 లక్షలు సంపాదిస్తామా? అదెలారా? డ్రగ్స్ని మనమే అమ్ముకుందాం. మనకెవరు తెలుసురా కొనేవాళ్ళు? నాకు తెలుసురా. అయితే పద మరి. వీళ్ళండి ఇంత విచిత్రంగా ఉన్నారు. ఇంతకుముందు బ్యాండ్ మేళంలో పనిచేసే వాళ్ళే. ఓ కాల్ చేసింది నువ్వేనా? అవును. సరుకు 3 kilos. అంత కరెక్ట్గా అట్టే చెప్పినావనా? ఇంతకుముందు కిరాణా కొట్లో పనిచేసేవాడు. మరి మీరేం చేసేవారు? అదే కొట్లో పొట్లాలు కట్టేవాడిని. మరి ఇక్కడికే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్తో మనకెందుకురా? మా డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ముందు సరుకు చెక్ చేయాలి. ఇదేమన్నా పొట్లం ఇట్లా చుట్టారు? ఇవి మన కొట్లో శనగపప్పులు కదా, ఇలానే ఉంటాయి. ఓకే. చెకింగ్ అంటే ఏం చేస్తారా? నేను మన స్మగ్లర్ నారా, నాకు ఇదే ఫస్ట్ టైం. సరుకు చాలా బాగుంది. ఇడ్లీలో దోశలో వేసుకుంటే బాగా పొంగుతాయి. పొంగడం ఏంటి? ఇది బేకింగ్ సోడా బే. కొత్త డ్రగ్ అనుకుంటా, మాకు మాత్రం ఎలా తెలుసు? అరే బ్యాండ్ మేళం, ఇది సోడా పొడి బే. సోడా పొడా? రేపు బ్యాండ్ మేళం, మీ సోడా పొడి. అరే ఆ నాళ్ళేమో డ్రగ్స్ అని సోడా పొడి ఇచ్చిండ్రు. ఆ తుమ్రిగాళ్ళేమో ఆటోలో వచ్చి బట్టలు ఇచ్చిపోయారు.
వాళ్ళు సేఫ్. మధ్యలో ఎదువలైంది ఎవర్రా? యాజ్ యూజువల్గా మనమే అనుకో. ఇప్పుడు ఏం చేద్దాంరా? కిలో సోడా పొడి ఎంతరా? 40 రూపాయలు. 3 కేజీలు అంటే 120. ఫుల్ మీల్స్ తినేయచ్చురా. పద. ఎందుకురా ఊ అంటే చెట్టు కిందికి తీసుకొని పోతావు? గొప్ప వాళ్ళందరికీ జ్ఞానోదయమైంది ఈ చెట్టు కిందిరా. మనకు జ్ఞానం వస్తుందని. జ్ఞానోదయం ఏమో కానీ గండు చీమలు గుట్టి చంపుతున్నారా బాబు.